పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేశామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి చెప్తున్నారు. సీనియారిటీ ఉన్న తన తండ్రిని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వాళ్లని కేబినెట్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. కార్యకర్తలు అనుచరులతో సమావేశం నిర్వహించిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటోన్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి వినయ్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ అధికార పార్టీలో చిచ్చరా చేసింది. ఎమ్మెల్యే పదవికి బొజ్జల గోపాలకృష్ణ రాజీనామా చేస్తూ కూడా లేఖ పంపించారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదంటూ కూడా తనకి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వాళ్ళ కుమారుడు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా పదవి నుంచి తప్పించడానికి ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి కూడా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మీ ఫాదర్ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన తిరిగేటోడా, ఇంట్లో ఉన్నట్టు కదా. ఆరోగ్యం బాగాలేకపోతే మొన్న కారు కొన్నాం, 5 నెలలు అయింది, 40,000 కిలోమీటర్ తిరిగాడు, తిరగలుగుతాడా? పోనీ ఆరోగ్యం బాగాలేకపోతే సరే, ఆరోగ్యం బాగాలేదనుకొని రీజన్తో తీశారు కదా, అది మంచిదే. పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడి సచ్చి చెడి ఆస్తులు అమ్ముకొని ఈ అప్పులు పాలైపోయి, సరే మీరు ఆరోగ్యం బాగాలేదన్నారు, ఆరోగ్యం ఎందుకు బాగాలేకుండా వచ్చింది అది కూడా ఆలోచించండి. పార్టీ కోసం తిరిగి పార్టీ కోసం చేసిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది, అది కూడా ఆలోచించరా? ఇన్ని చేసినందుకు మాకు ఇచ్చిన బహుమతి ఇది అని అనుకుంటాను నేను పర్సనల్గా. ఇప్పటికే మీ ఫాదర్ చాలా సీనియర్ లీడరు, ఆయన పైన కూడా ఎటువంటి ఆరోపణలు అయితే ఆయన పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం, పదవిలోకి తీసుకోవడం ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి ఉంటారు, వాళ్ళు ఊరినే రారు కదా, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటారు. అది సార్కి తెలుసు, అదేతో మరి ఏమేం జరిగిందో ఏమో మాకు తెలియదు. కానీ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కేపబుల్ అనుకుంటే వాళ్ళకి ఇస్తే మంచిదే. మనం ఇన్కేపబుల్ అని తీసేసినట్టు అనిపించింది. మరి నాకు కష్టపడ్డాం, చేసాం, నిన్న 3 ఏళ్ళు బ్రహ్మాండంగా చేసాం, వెళ్ళాము, నిన్న సార్తో మాట్లాడాము, కలిసాము, అన్నీ చెప్పాము. ఆయన పెద్ద ఆయనకి తెలుసు. కానీ ఆయన తీసేయడం విధానం మాత్రం చాలా బాధాకరం అనిపించింది. ఇంత పెద్దగా ఇన్ని రోజులు కష్టపడి ఎన్టీ రామారావు టైం నుంచి మళ్ళీ సార్తో ఉండి ఇప్పుడు 3rd జనరేషన్ లోకేష్ గారు వచ్చారు, ఆయన మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇన్ని పెట్టుకొని కూడా ఆయన ఒక సిస్టమ్ లేకుండా ఏదో ఎవడు వాడి పడేసినట్టు తీసి పడేస్తే అది చాలా బాధాకరం వేసిందండి. అదే ఇప్పుడు మీ కాన్ఫరెన్స్లో స్థానిక లీడర్లందరూ కూడా రాజీనామా చేస్తున్నారు, మీరు కూడా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆ వార్తలు వినిపిస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత? మేము ఏ పార్టీకి పోదలుచుకోలేదు. మేము పుట్టింది టీడీపీ పార్టీలో, పెరిగే టీడీపీ పార్టీ, చచ్చిపోయేది టీడీపీ పార్టీలోనే. మేము నాన్న కూడా రాజీనామా చేసింది ఎమ్మెల్యే పదవి కానీ టీడీపీ పార్టీకి కాదు. అది ఇప్పటికే సీఎం గారు కూడా మీకు 2-3 సార్లు ఫోన్ చేశారు, మీరు ఫోన్లో కూడా మాట్లాడడానికి టచ్లో లేరని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా సీఎం రమేష్ కూడా వస్తున్నారు, వాళ్ళతో కలవడానికి మీరు ఇష్టంగానే ఉన్నారా? మాకు సీఎం గారు ఫోన్ చేయడం మాట వాస్తవము. కార్యకర్తలందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. ఇది తీయాల్సిన పద్ధతి కాదు, దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ. ఒక కనీసం ముందు బాధ్యత చెప్పి కూర్చొని ఆయనతో మాట్లాడి, మీ హెల్త్ బాగాలేదంటే గోపాల్ ఎట్ట చేయాలా అని చెప్పి సీఎం గారికి కానీ నాన్నగారికి ఎప్పటి నుంచి చనువు, ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ కాక ఆయనతో పాటు కష్టపడి పనిచేసి వైస్రాయ్లో కష్టపడి బాంబ్ బ్లాస్ట్లో ఉండి సర్జరీ చేయడం ఇంత చేసిన తర్వాత కనీసం ఆయన పిలిపించి గోపాల్ ఎట్లా ఉంది ఆరోగ్యం, ఏం పరిస్థితి, ఎట్లా చేస్తే బాగుంటుంది, రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది పడతారేమో, ఇంక ఇస్తాం అనుకుంటున్నాను, ఎట్టుంటుందని అడగనే తీసి పక్కన కూరలు కరివేపాకులు తీసి పడేస్తారు. అది బాధ, కానీ ఇంకోటి కాదు. అది మొత్తం మీద ఇది బొజ్జల గోపాలకృష్ణ గారు కుమారుడు చెప్తున్నది. ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగాలేదని చెప్పడం అది అవాస్తవం అని చెప్పి ఆయన అంటున్నారు. కార్యకర్తలతో, అదేవిధంగా ఆయన అనుచరులతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణ కూడా వాళ్ళు ప్రకటిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో కలిసి HM TV హైదరాబాద్.